నమస్తే మా నాతోని ఇదంతా అయితలేదు. ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యేటట్టు నేను కూడా ఫీల్ అవుతున్నా. ప్రపంచంలో పనికిరాని కష్టాలన్నీ నాకే వస్తాయి. ఇప్పుడు ఇది మన యూజువల్ ఎక్స్ప్లెనేటరీ వీడియో కాదు. నాకున్న విచిత్రమైన పరిస్థితులని ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. ఇది మన ఛానల్. మన ఫస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు మన జీవితం గురించి ఛానల్లో పెడదాం అనుకుంటున్నా. సో ఇది కూడా మన జీవితంలో ఒక పార్టే కదా, పెడదామని చెప్పేసి ఈ వీడియో. హెల్త్ మన జీవితంలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, అవసరమైన విషయం. ఈ ఒక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అయింది అంటే మొత్తం స్కెడ్యూల్ అంతా ఇంపాక్ట్ అవుతుంది. ఇది మనందరికి తెలుసు. కానీ ఒక లాస్ట్ 1.5 year నుంచి నేను ఇది లైవ్ లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. హెల్త్ అంటే అగైన్ ఇక్కడ 2 ముచ్చట్లు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ హెల్త్, ఒకటి మెంటల్ హెల్త్. నా దరిద్రానికి నాకు ఈ 2 ఇంపాక్ట్ అయినాయి. నాకు తెలిసి ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇప్పుడు ఈ హెల్త్ వల్ల నా లైఫ్ అనేది నెగిటివ్ వేలో చాలా ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు ఏదో సంజీవ్ శ్రీరామ్ అంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు 1,00,000 మంది ఉన్నారు. ఇక మన ఆంటమే చెప్పినట్టు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీకు ఇదంతా షేర్ చేయడం నా బాధ్యత అనిపిస్తుంది. అందుకే మీతో ఇదంతా ఇప్పుడు చెప్తున్నా. మీరు చూస్తున్నట్టయితే చాలా రోజుల నుంచి మన ఛానల్ అసలు కన్సిస్టెంట్ గా వీడియోలు వస్తూనే లేవు. ఇక్కడ నా మైండ్ యాక్టివ్ ఉన్న ప్రతి సెకండ్ నేను యూట్యూబ్ లో మన వాళ్ళ కోసం ఎట్లాంటి కంటెంట్ పెట్టొచ్చు, ఎట్లా చేద్దాం ఏంది అని ఆలోచిస్తూనే ఉంటా. బట్ ఎంత చేసినా అని అవుట్పుట్ అనేది బయటికి వస్తలేదు. దీనికి రిజల్ట్ గా మన అప్లోడ్స్ అనేవి బాగా డిలే అయిపోతున్నాయి. ఇప్పటికీ మోర్ దెన్ 15-20 కంటే ఎక్కువ బ్లాగులు రికార్డ్ చేసిన ఫుటేజ్లు అట్లనే ఉన్నాయి. దాన్ని ఎడిట్ చేయడానికి లేక, స్క్రిప్ట్లు చేయడానికి లేక అట్లనే ఆగిపోయి పెండింగ్లు ఉన్నాయి అన్నట్టు. ఆఖరికి నేను మొన్న ఆగస్ట్ లో ఇండియా నుంచి యూఎస్ కి వచ్చిన వ్లాగ్ కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఇన్ని పనులతో నా మైండ్ కి అసలు ఏం చేయాలనో ఆలోచన వస్తలేదు. ఇట్లా చాలా కంటెంట్ చేద్దాం అనుకుంటా, బట్ కంటెంట్ అప్లోడ్ కాకుండా చాలా మటుకు ఫుటేజ్ అట్లనే యూజ్ చేయకుండా పక్కన పెట్టుంది. ఫస్ట్ ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎట్లా అంటే నేను పని చేస్తూ ఉంటా, బాగా మోటివేషన్ కూడా ఉంటుంది, అంత చేద్దాం అనుకుంటా చేస్తూ ఉంటా. ఇక్కడ ఒక హైపర్ ప్రొడక్టివ్ డే నాది ఎట్లుంటది అంటే, ఒక డేలో 10-15 గంటలు కదలకుండా నేను నా కంప్యూటర్ ముందర కూర్చొని పని చేస్తేనే నా మైండ్ పని చేయగలుగుతుంది. బ్రేక్స్ తీసుకుంటే చేస్తే నా మైండ్లోకి డెడికేషన్ దొబ్బుతుంది. అంటే సడన్ గా ఒక పని చేస్తుంటే వేరే పని వచ్చింది అనుకో, ఈ పని మీద ఫోకస్ పోతుంది అన్నట్టు. అట్లా అని చెప్పి ఇక ఈ రీజన్ వల్ల నేను కదలకుండా అట్లానే కూర్చొని పని చేస్తూ ఉంటా. నాకు ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను ఇట్లా కూర్చొని డెడికేటెడ్ గా పని చేస్తున్నప్పుడు నాకు తిండి గురించి కూడా అసలు చేసరాదు. రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను ఒక పోర్ట్ఫోలియో మీద వర్క్ చేస్తుండే. ఈ పోర్ట్ఫోలియో గురించి 2 నిమిషాలలో మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ పోర్ట్ఫోలియో మీద హైపర్ ప్రొడక్టివ్ గా నేను పనిచేసిన 3 రోజులలో లిటరలీ రోజుకు ఒక పూట తినుకుంటా బతికినా అన్నట్టు. మొత్తం ఆడ్ టైమింగ్స్. నాకు ఆ పని చేస్తున్నప్పుడు నిద్ర కూడా పట్టదు. లిటరలీ మధ్యాహ్నం ఒక 3 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7-8 దాకా పని చేసుకుంటూ కూర్చుంటుండే. మోర్ దెన్ 12 hours. ఈ టైం మొత్తంలో ఒక పూట తినుకుంటా బతికినా. ఇది అడ్వాంటేజ్ అనాలన్నా ఏమనాలన్నా నాకు అర్థమైతలేదు. అంటే నాకు తిండి మీద కానీ దేని మీద కానీ అసలు ధ్యాస పోదు. నా మైండ్ హైపర్ యాక్టివ్ ఉన్నంత సేపు ఆ పని ఎప్పుడు కంప్లీట్ అయిపోవాలి అని చూస్తూనే ఉంటా. ఇట్లా చేసేసరికి రిజల్ట్ ఏంటిది, 2 రోజులు నేను ఇట్లా కంటిన్యూస్ గా చేసేస్తే నా ఫిజికల్ హెల్త్ అనేది కంప్లీట్ గా డామేజ్ అవుతుంది. ఇట్లా నేను పని చేసుకుంటూ వస్తా, పని చేసుకుంటూ వచ్చినాక హెల్త్ డ్యామేజ్ అవుతుంది. హెల్త్ డ్యామేజ్ అయిందని చెప్పి రికవర్ చేసుకోవడానికి బ్రేక్. ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ పని చేసుకుంటూ పోతా. ఇట్లా చేస్తుండేసరికి మన కంటెంట్ లో కూడా చాలా బ్రేకులు అసలు కన్సిస్టెన్సీ లేకుండా పోయింది. ఇదొక ఆస్పెక్ట్ అయితే, నెక్స్ట్ ఆస్పెక్ట్ మెంటల్ హెల్త్. దీని ప్రాబ్లం ఏంటి అంటే టెన్షన్లు. ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగానే నాకు కూడా ఇన్సెక్యూరిటీలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇప్పుడు మనకున్న ఒక పెద్ద లోన్ క్లియర్ చేసుకోవాలి, మనమా ఇల్లీగల్ గా పార్ట్ టైంలు గీ టైంలో ఏం చేయము. ఊకే మన హైదరాబాద్ ది ఫుడ్ గుర్తొస్తుంది. హైదరాబాద్ లో పిచ్చోన్ లాగా యాక్టివ్ వేసుకొని ట్యాంక్ బండ్ మీద తిరిగే రోజులు ఇవన్నీ గుర్తొచ్చి మొత్తం మిస్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి అసలు తట్టుకోలేకపోతుంది మైండ్. ఇవంతా నార్మల్ గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఇల్లు వదిలేసి ఇంత దూరం వచ్చినాం, ఒక గోల్ మీద వచ్చినాం, ఒక పర్పస్ మీద వచ్చినాం. స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా సంపాదించుకోవాలి. లోన్లు గిన్లు ఇవన్నీ పోయిన తర్వాత కొంచెమన్నా ఫైనాన్షియల్ గా స్టేబుల్ కావాలి. మన అందరిలాగానే నాకు కూడా ఏవో చిన్న కళలు అంతే. ఇప్పుడు ఇక్కడనేమో వారానికి ఒక న్యూస్, చాలా ఇన్సిడెంట్లు అవుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా మంది మీద అటాక్లు జరుగుతున్నాయి. కొంతమంది ఏమో డైరెక్ట్ డిపోర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మనకున్న ఈ 2 పెద్ద ప్రాబ్లమ్లకు సొల్యూషన్స్. ఫస్ట్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ సెట్ కావాలంటే మనకు ఫస్ట్ డిసిప్లిన్ కావాలి. చిన్నప్పుడు ఎప్పుడో 6th క్లాస్ లో నేను డిసిప్లిన్ మీద ఒక పెద్ద ఎస్సే రాసిన ఉండే స్కూల్లో. ఆ ఎస్సే కాంపిటీషన్ లో నాకు ఏదో ప్రైజ్ కూడా వచ్చింది. ఇక నేను అప్పట్లో ఇంట్లో మామూలుగా రెచ్చిపోలేదు. ఇక నేను అది ఇది డిసిప్లిన్ మ్యాన్ అని చెప్పేసి మస్తు ఓవర్ యాక్షన్ చేసిన. ఇక అప్పటి నుంచి ప్రతిసారి నేను ఎప్పుడైనా సిస్టమాటిక్ గా టైం ని ఫాలో గాని ప్రతిసారి డాడీ దాన్ని గుర్తు చేసి నన్ను ఇజ్జత్ తీస్తుండే. నీ డిసిప్లిన్ ఏమైంది రవి అని చెప్పేసి నాతో ఆడుకుంటుండే. ఇక ఇప్పుడు అదంతా గుర్తొచ్చి మన డిసిప్లిన్ నిజంగా ఏడిపోయింది అని చెప్పేసి నాకు కూడా పిచ్చిలేస్తుంది. ఇక కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ వర్కౌట్, ఈ 2 చేసుకుంటే మన ఫిజికల్ హెల్త్ అసలు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆల్సో ప్రాపర్ రెస్ట్. ఇక్కడ ఏమైపోతుంది అంటే, నేను డెడికేటెడ్ గా పనిచేస్తున్న ప్రతిసారి కొంచెం ఏదో పని స్టార్ట్ చేసి కొంచెం పని కంప్లీట్ చేయగానే సిక్ అయిపోతున్నా. ఇక మళ్ళీ రికవర్ గానికి వామ్మో ఎంత టైం పడుతుందో నాకే తెలియదు. మన ఇమ్యూనిటీ అట్లా పాడైంది. ఇగో చూడు, ఇంట్లో కూడా నేను జాకెట్ ఇది వేసుకొని కూర్చున్నా. ఇట్లా మనం ఎంత చేద్దాం అనుకున్నా అని మైండ్ ఇంకా బాడీ సహకరించక మొత్తం బ్రేక్ అయిపోతున్నాయి. మనం అనుకునే చేయకుండా ఆగిపోతున్నాం. ఇప్పుడు మెయిన్ ఈ ఫిజికల్ హెల్త్ ట్రాక్ లో పెట్టుకోవాలి. అండ్ దీనికోసం మన డిసిప్లిన్, ఫుడ్, వర్కౌట్ ఇంకా రెస్ట్, ఈ 3 కరెక్ట్ చూసుకుందాం. నెక్స్ట్ మెంటల్ హెల్త్. వామ్మో
ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా వేరే కంట్రీలో ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో అది ఆల్రెడీ మీకే తెలుసు. ఇప్పుడు పచ్చిగా మాట్లాడాలంటే మనకు ఫస్ట్ ఒక జాబ్ కావాలి, మనం అప్ స్కిల్ కావాలి, అకాడమిక్స్ లో మంచిగా పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు మన 1,00,000 మంది కోసం పనికొచ్చే కంటెంట్ పెట్టాలి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి, ఈ కాంపిటీషన్ ని తట్టుకొని బతకాలి. ఒక్కనికే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి అసలు మేనేజ్ చేయలేకపోతున్నా. ఊకే ఈ భయాల వల్ల అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ కాంపిటీషన్ ని మనం తట్టుకోగలుగుతామా, అసలు ఏంది కథ అని చెప్పేసి మొత్తం మైండ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఏదో ఒకటి పీక్తాం అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం ముందుకు పోతూ ఉంటాం. ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ సెట్ కావాలి అంటే మనకు క్లియర్ మైండ్ ఉండాలి. మన బుర్ర లోపల ఉండే ఈ ఎక్స్టర్నల్ నాయిస్ అన్నింటినీ మనం వినకుండా ఆపేసేయాలి. మన గోల్ ఏంది, దానికి రీచ్ కావడానికి మనం ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఎంత పని చేసిన తర్వాత ఒక మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్లా ఒక క్లియర్ విజన్ ఉంటే మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది. ఆల్సో మీరు నిన్న రీల్ లో చూసినట్టయితే ఒక రెజల్యూషన్స్ లిస్ట్ పెట్టినా కదా, దాంట్లో డూ మెడిటేషన్ ఎవ్రీడే అని ఉంటుంది. ఇప్పుడు మన మెంటల్ హెల్త్ కోసం మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేసిక్ అడ్వైస్ మనం ఎప్పుడు ఇనేదే, రోజు మెడిటేషన్ చేయాలి అని అంటారు. మన మైండ్ సెట్ క్లియర్ అవుతుంది, మన విజన్ క్లియర్ అవుతుంది. ఇక దానికోసం మనం కూడా చేద్దాం, ఇంపాక్ట్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే లాస్ట్ కొన్ని వారాల నుంచి మనం అసలు వారం లైవ్ కూడా వస్తలేం. రీజన్ ఏంది అంటే ఇదే. ఓకే, మొత్తం సెట్ అవుతుంది, మనం సెట్ చేద్దాం. మీకు మన 100K వ్లాగ్ లో చెప్పిన కదా, మనకి సిల్వర్ ప్లే బటన్ అంటేనే మన జీవిత ఆశయం ఉంటుండే. అట్లాంటిది మనం అది రీచ్ అయిన తర్వాత, నా చేతిలో ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఉన్న తర్వాత ఇంకా నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఓపెన్ చేయాలంటే మెంటల్ హెల్త్ కూడా కరెక్ట్ ఉండాలి. అంత రేర్ అచీవ్మెంట్ ని మనం రీచ్ అయిన తర్వాత దానికి ఎంత వర్త్ ఉందో మనకి మైండ్ గుర్తు రావాలి, మన మైండ్ అది రియలైజ్ కావాలి. అందుకే నాకు అసలు ఇంకా అది ఓపెన్ చేయడానికి మనసు రాలేదు. ఇప్పుడు కూడా వచ్చిన డబ్బా వచ్చినట్టే అట్లనే లోపల ప్యాక్ చేసి పెట్టే ఉంది. ఇప్పుడు మనం ఒక వర్తీ అచీవ్మెంట్ తెచ్చుకొని మనం తర్వాత దాన్ని అన్బాక్స్ చేద్దాం. ఆ అన్బాక్సింగ్ తోని దెబ్బకి మనకున్న టెన్షన్లన్నీ పోయి మన కష్టాలన్నీ మర్చిపోయి మన టాలెంట్ మనకు గుర్తు రావాలి. అట్లాంటి టైం కోసం ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. 100K వ్లాగ్ లో మీకు ప్రామిస్ చేసినట్టు 50,000 రూపీస్ ది గివ్ అవే కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎంలు చేసి కూడా అడిగారు. చేద్దాం. మన సిల్వర్ ప్లే బటన్ ని అన్బాక్స్ చేసిన తర్వాత అదే వ్లాగ్ లో మన గివ్ అవే రిజల్ట్స్ ని చూద్దాం. సో అప్పటి వరకు గివ్ అవే ఇంకా ఓపెన్ ఉంది. ఇప్పుడు కూడా మీరు ఆ వీడియో చూసి 50,000 రూపీస్ గివ్ అవే లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏమో చెప్పలేం, మీకే ఆ గివ్ అవే హెల్ప్ అవుతుంది కావచ్చు. ఇంతకు ముందు పోర్ట్ఫోలియో అది ఇది అని అన్నా కదా. సో బేసిక్ గా నేను ఒక UI/UX పోర్ట్ఫోలియో మీద వర్క్ చేస్తున్నా. ఎస్, నా కోసమే. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం నా అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కాలేజీకి పోయి నా అకాడమిక్ అప్డేట్స్ మొత్తం చెప్తాం. దాంట్లో మనం మొత్తం క్లియర్ గా మాట్లాడుకుందాం. చలో ఇప్పుడు ఇక వచ్చేసినాం, మనం ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు బాధపడుకుంటా కూర్చోనికైతే టైం గా మావా, మనందరం కష్టపడదాం, ఎవడు అనుకోనంత తోపైదాం. సో ఈరోజు డే 1 అండ్ యా అంతే మరి, బాయ్. ఇక మన జీవితంలో నుంచి చెత్త తీసేద్దాం.